హలో ఎవ్రీవన్, ఈరోజు మీరందరూ కూడా పారాసైలింగ్ వీడియో చూడబోతున్నారు. అది కూడా పటాయా సిటీలోని సముద్రం మధ్యలో చూడబోతున్నారు. చూసారు కదా, వెనకాల మొత్తం పటాయా సిటీ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనకి వాళ్ళ దగ్గరుండి మనకి హుక్స్ తగిలించి తీసుకెళ్తున్నారు. తగిలించగానే అది ఒక రోపు కింద ఒక బోటుకి కట్టి ఉంటుంది అనమాట. అది మన లాక్కి వెళ్తుంది. సో మనం పైకైతే వెళ్ళడం జరుగుతుంది. మెల్లమెల్లగా పైకి వెళ్ళాం అనమాట. వెళ్ళేటప్పుడు అయితే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్కుతున్నాం. ప్రతి ఒక్కరికి ఆ థ్రిల్లింగ్ ఉంటుంది కదా, నాకు అలాగే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. కానీ కొంచెం పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా భయం వేసిందనమాట. నేనైతే ఆ రోప్స్ చాలా గట్టిగా పట్టుకున్నాను. ఎందుకంటే ప్రాణం అంటే అందరికీ ఆశ కదా భయ్య. కాబట్టి చాలా భయపడుతూ గట్టిగా పట్టుకున్నాను. కానీ ఒక సమయం తర్వాత ఎప్పుడైతే బాగా పైకి వెళ్ళిన తర్వాత ధైర్యం వచ్చింది. వెంటనే చేతులు రెండు వదిలి కొంచెం స్టంట్స్ ఇవ్వడం కూడా మొదలుపెట్టాం అనమాట. ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం, స్టంట్స్ ఇవ్వడం మొదలుపెట్టాము. ఒక ధైర్యం అనేది వచ్చింది. భయం అయితే లేదు, పడినా సరే అక్కడ మనకి సేఫ్టీ ఉంటుంది. బట్ అయినా సరే కొంచెం భయం అయితే ఎవరికైనా సరే ఉంటుంది అనమాట. చూసారు కదా, చేతులు రెండు వదిలేసి మంచిగా వెళ్ళడం జరిగింది. కిందనైతే మనకి రోప్ కనిపిస్తుంది మీకు అక్కడ, చూసారా? ఆ బోట్ మనల్ని లాక్కెళ్తుంది అనమాట. యాక్చువల్గా ఏమైందంటే ఆ బోట్ మనల్ని ఒక 2 టైమ్స్ సముద్రంలో డిప్ చేస్తుంది అనమాట. కానీ ఏమైందంటే నేను పైకి ఎగిరినప్పుడు ఏమైందంటే గాలి విపరీతంగా రావడం జరిగింది. ఎప్పుడైతే గాలి విపరీతంగా వచ్చిందో అప్పుడు ఆ పారాషూట్ అనేది కంట్రోలింగ్లో ఉండదు. దానివల్ల ఏమైందంటే డిప్ చేయలేదు. డిప్ చేయకుండానే మనకి ఒక 2 రౌండ్స్ అనేది తిప్పడం జరిగింది. 2 రౌండ్స్ కూడా తిరిగాం. సముద్రం మధ్యలో పైన ఆకాశం, కింద నేల ఉంది, నీరున్నాయి, మధ్యలో నేను ఉన్నాను అనమాట. సో సముద్రం మధ్యలో ఉండి అడుగుతున్నాను భయ్య, ఈ వీడియో ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు చాలా చాలా చూడబోతున్నారు. మంచి మంచి వీడియోస్ మీరు చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే అన్ని వీడియోస్ మీకు వస్తాయి. సో ఇప్పుడైతే చూసారు కదా, మెల్లగా దగ్గరికి రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు తీసుకొచ్చేయాలి, కానీ గాలి వల్ల ఏంటంటే మనకి సేఫ్గా ల్యాండింగ్ అవ్వడానికి టైం కుదరలేదు. సో దానివల్ల అక్కడికక్కడే తిప్పుతూ సో మెల్లగా అక్కడ దించడం మొదలుపెట్టాడు. చూసారా, కొంచెం సన్నగా ఉంటాను కదా, గాలి చాలా విపరీతంగా వేయడం వల్ల ఊరికే ఎగిరిపోయాం అనమాట. అయితే మొత్తానికైతే సేఫ్గా ల్యాండింగ్ జోన్కి అయితే తీసుకొచ్చాడు. ల్యాండింగ్ జోన్ తీసుకొచ్చిన తర్వాత నెమ్మదిగా తీసుకురావడం జరిగింది. చూసారా, మంచి థ్రిల్లింగ్ అయితే అనిపించింది భయ్య. మనం ఇలా వచ్చేసరికి రెడీగా ఉంటారు మనల్ని పట్టుకోవడానికి. వెంటనే పట్టుకొని మన హుక్స్ తీసేసి వదిలేస్తారనమాట. సో ఇంకా దిగిన తర్వాత ఉంటుంది భయ్య, ప్రపంచాన్ని జయించినట్టు ఉంటుంది అనమాట. చూసారు కదా ఎలా ఉందో, మామూలు ఎంజాయ్మెంట్ కాదు. సబ్స్క్రైబ్ చేయండి భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్.